మాకు ఉద్యోగాలు ఇవ్వలే అని చెప్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదా అండి కేసీఆర్? అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదా? కేసీఆర్ 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిండు. అందులో నీకు దమ్ముంటే, నీకు సత్తా ఉంటే నువ్వు తెచ్చుకోవాలి. అసలు చదువుకోనోడు డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు మాట్లాడుతున్నారండి ఇప్పుడు నాకు జాబ్ రాలేదని. నేను చేసిన పీజీ కంప్లీట్ చేసిన ఫస్ట్ ర్యాంకర్ని, నాకు జాబ్ రాలేదు. ఎందుకు? నాకు జాబ్ కొట్టే స్కిల్స్ లేవని నేను వదిలేసిన. ఏదో ఒక చిన్న పని చేసుకుని బతుకుతున్నాం. గవర్నమెంట్ జాబ్లు అంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలంటే ఎక్కడి నుండి తీసుకొస్తారండి? ఒక సంవత్సరానికి కొన్ని లక్షల మంది పిల్లలు అంటే స్టూడెంట్స్ డిగ్రీ గానీ పీజీ గానీ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తారు. ప్రతి ఒక్కరికి వస్తుందా గవర్నమెంట్ జాబ్? కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఏంటిదంటే మా సీనియర్స్ కే కేసీఆర్ జాబ్ ఇవ్వలేదు, మాకేమిస్తాడు, మాకు వద్దు ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. మేము చదువుకున్నప్పుడు మాకన్నా సీనియర్స్ ఉన్నప్పుడు ఒక 10 years బ్యాక్ తెలంగాణ ఎట్లుండేనో మీకు తెలుసా? అసలు ఎంతమందికి జాబ్స్ వచ్చేదో మీకు తెలుసా? ఏదో ఇప్పుడు పెద్ద మొగోళ్ళ లెక్క మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. నిరుద్యోగులు అసలు చదువుకున్నోడు ఎవడు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేడు. చదువుకున్నోడు రోడ్ల మీద తిరగటోడే మాట్లాడుతున్నారు. కొందరిని అంటున్నాను, ఇలా అందరిని అనట్లేదు. అసలు ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థమైతే లేదు. కేసీఆర్ గురించి ఏం తెలియనోడే బాగా మాట్లాడుతున్నాడు, తెలిసినోడు కాదు.